హలో, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ అండి, దేవి నవరాత్రుల్లో 6వ రోజు రవ్వ కేసరి అనమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. అసలు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది. చూసారా అసలు ఎంత బాగుందో. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా వేరే గిన్నె తీసుకొని అందులో 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కిస్మిస్ను జీడిపప్పు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే విధంగా మాడకుండా వేపుకోవాలన్నమాట. ఈ విధంగా వేపుకోవాలి, దగ్గరుండి వేపుకోవాలండి. మరి మాడకుండా. ఇదిగోండి ఈ విధంగా అయింది కదా. ఇవి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే దాంట్లోనే కొద్దిగా నెయ్యి వేసి అందులోనే 1 కప్పు బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపుకోవాలండి. మాడకుండా చూసుకోవాలి. లైట్ కలర్గా దగ్గరుండి వేపుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా వేపుకుంటాం వల్ల మనకు రవ్వ మంచి సువాసన వచ్చే విధంగా ఉండాలి. వచ్చిన తర్వాత మనకు లైట్గా వేగిందండి. వేగిన తర్వాత గోల్డ్ కలర్ వేగింది కదా. అందులో కప్పు పాలు పోసుకోవాలి. అదే కప్పుతో ఇంకొక కప్పు వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. పోసుకొని రవ్వ బాగా మనకి దగ్గర అయ్యే విధంగా కలుపుకోవాలండి. అడుగంటకుండా ఉండలు లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చూసుకొని దగ్గరుండి చూసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ఊరికే ఉండలు కట్టేస్తుందండి. అలా కాకుండా చూసుకోండి. ఇలా చూసారా దగ్గర పడుతుంది. ఇప్పుడు దగ్గర పడింది కదా, పూర్తిగా దగ్గర పడింది కదా. అందులో ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకోవాలి. వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. లేదంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువగా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మనం బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు పాకం కూడా పంచదార కూడా కరిగిద్ది కదా. అప్పుడు మనం ఇది కలర్ ఉంది కదండి, ఫుడ్ కలరు ఎల్లో, నేను రెడ్ వేసాను, ఎల్లో కూడా వేసుకోవచ్చు. అది వేసుకొని చిటికెడు వేసుకొని కాస్త నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి మంచిగా నెయ్యి పైకి తేలే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అందులో ఈ జీడిపప్పు కిస్మిస్ వేపుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసినాక ఈ పలసం చాలండి. మరి గట్టి పడిపోతే బాగోదు. మనకి ఈ విధంగా చేసుకుంటే మనం తినే టైంకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. చివరిలో ఇలాచి పొడి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేయాలి. ఈ పలసదనం చాలు. కొద్దిగా మీద ఇంకా 1 స్పూను నెయ్యి వేసేసుకోవాలన్నమాట. వేసుకుంటే అసలు చాలా, చూసారా ఎంత పలసన ఉంది. ఈ విధం చాలండి, ఇంకంతకంటే ఎక్కువ వద్దు. ఈ విధంగా వచ్చినాక ఇంక స్టవ్ ఆఫ్ వేసేసి వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్, బాదము, జీడిపప్పులు అవి వేసుకొని ఈ విధంగా చేసుకోవటమేనండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చూసారా, మనం తినే టైంకి ఈ విధంగా ఉంటుందన్నమాట. మరి గట్టి పడకుండా చూసారా, నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది ఆ విధంగా ఉందన్నమాట.